అనంతపురం అర్బన్ రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. ఒకే ఆస్తి రెండుసార్లు రిజిస్టర్ కావడం, అదే డాక్యుమెంట్‌కు వేర్వేరు ఫోటోలు జత చేయడం ఇది సామాన్య ప్రజల్లో తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోంది. సబ్ రిజిస్ట్రార్ రమణారావు మీడియాతో మాట్లాడుతూ, మొదటి రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే డాక్యుమెంట్ రెండుసార్లు ఎలా రిజిస్టర్ అయింది? ఫోటోలు వేరైనా కూడా అధికారులు గుర్తించలేదా? సిస్టంలో ఉన్న చెక్ మెకానిజం ఎందుకు పనిచేయలేకపోయింది? స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డాక్యుమెంట్లు మాత్రం ప్రభుత్వ ఆఫీసులో సేఫ్గా ఉంటున్నాయా అనే నమ్మకం కోల్పోతున్నామని, ఇవాళ ఒక భూమి రెండుసార్లు రిజిస్టర్ అయితే రేపు మాకు న్యాయం ఎక్కడుంటుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రజల నమ్మకానికి ప్రతీక. కానీ అదే రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం చేస్తే సామాన్యుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు రమణారావు మాటల్లో తర్వాత అవసరమే 2 కోసం పెట్టారు సార్. అంటే ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? ముందు నోటీస్ జిల్లా సర్వే నెంబర్ ఉంటుంది కదా సార్, 2 ఫోటోలు పెట్టినాక ఇంటిది దాని సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది కదా, పేరు ఒకటి ఉంది కదా ఉంటుంది. మరి ఫోటోస్ కూడా రేపు క్యాన్సిలేషన్తో జిల్లా రిజిస్టర్ నోటీస్ ఇచ్చారు. 26 వరకు రమ్మండి. ఎవరికి ఇచ్చారు సార్? పార్టీలకు అందరికి ఇచ్చారు. మరి ఇప్పుడు సుమియా వాళ్ళకు, షరీఫ్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ వర్తిస్తుందా రాదా? అదే అందరికీ 26 రమ్మన్నారు జిల్లా రిజిస్టర్. దానికి ఎంక్వైరీ పెట్టారు. ఎప్పుడు? ఈ ముందు 26. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాన్ని ఒకే సర్వే నెంబరే అది, దాన్ని మరి మీరు డబల్ పోవడానికి ఏ విధంగా అవకాశం ఉంది? అంటే ఒక్కసారి అంటే ఇల్లు మాత్రం ఉండదు. దాని ఒక సరణంలో 2-3 ఎకరాలు ఉంటుంది ల్యాండ్ అనేది, సైట్ అట్లా ఉంటుంది. ఇంటి డోర్ నెంబర్ అన్ని ఇచ్చింటారు కదా సార్, ఆల్రెడీ పాత ఇల్లు కాబట్టి డోర్ నెంబరు, ఇంటి గుర్తులు అన్ని ఇచ్చింటారు కదా మీకు. దానిపైన అన్ని ఎంక్వైరీ సార్, ఎమ్మెల్యే వాళ్ళు ఒత్తిడి ఉంది అంటారు, ఎంతవరకు ఇది కరెక్ట్? ఏం లేదు. మా పైన ఒక ఇంటి 3 రకాల ఫోటోలు పెడితే మీరు రిజిస్ట్రేషన్ చేసేది ఉండదు కదా సార్. ఇంటి గుర్తు చూసుకుంటారు, కరెంట్ బిల్లు చూసుకుంటారు, సర్వే నెంబర్ చూసుకుంటారు కదా. ఇంటి గుర్తాలు కూడా అమ్మిన పేరు మీద ఉన్నాయన్నమాట. అట్లా ఫోటోలు 4 భాగాలు తీయచ్చు, 4 పక్కల నుంచి 4 భాగాలు తీయచ్చు. ఫోటో కాదు మన సంబంధం. ఇంటి గుర్త కరెంట్ బిల్లు చూసుకుంటారు కదా మీరు. ఇంటి గుర్తా వాని పేరు మీద ఉంది, అమ్మిన పేరు మీద ఉంది. ఫస్ట్ కొన్న పేరు మీద ముట్టేసి కాలే అప్పటికి. అదే ఇప్పుడు ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది సార్? ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎవరికి వర్తిస్తుంది? ఫైనల్ మొదటి కొన్నవారికి వాళ్ళకు వర్తిస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని చేసినాడు. ఆమె ఇచ్చింది కదా సార్, సార్ ఇచ్చింది కదా, ఆమె ప్రెస్ నోట్ ఇచ్చింది కదా. ఆమె అడిగింటే ఎమ్మెల్యే గారి బావమార్ది ప్రజలతో, అశోక్ బావమార్ది ప్రజలతో నేను చేసినాడని చెప్తాను. ఎవరు మన ఆఫీసర్ జోలికి కాదు, ఎవరు ఎంటర్ కాదు. వాళ్ళు వచ్చారు, డబ్బులు ఇచ్చినారు, నోటీసు ఇచ్చినారు. మిమ్మల్ని ఇట్లా మిస్లీడ్ చేసిన డాక్యుమెంట్ రైటర్ల పైన కూడా మీరు ఏదైనా చర్య తీసుకోవాలనుకున్నా? అది నెక్స్ట్ డిఆర్ ఎంక్వైరీ పెట్టారా, ఆ రోజు తీసుకుంటాడు, జిల్లా రిజిస్టర్గా తీసుకుంటాడు. దాని రైటర్ సార్ మీకు పెట్టింది అది చూడండి డాక్యుమెంట్ అంతా రైటర్. ఇంత పెద్ద విషయం జరుగుతుంది, మీరు చూడండి. ఇంకా ఏం చూడలేదు, ఇంకా చూస్తున్నాము అని 1 మంత్ నుంచి జరుగుతాను సార్. దగ్గర 15 days ఫైన్ అయింది. ఈ ఏరియాలో వచ్చి కొత్త వాడి ముఖపచ్చలు పేర్లు డాక్యుమెంట్ ఒక ఐడియా ఉండదు. 1000 మంది ఉంటారు మామూలు పరిశీలన చేసే కదా సార్ మీరు చేయాల్సింది. పరిశీలించకుండా ఎందుకు చేసినారు ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్? పరిశీలించకుండా ఎందుకు చేశారు? అంటే మన ఉద్దేశం వాళ్ళ పేరు ఉంది కాబట్టి చేస్తాం. అంటే మీరు ఊరికే డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి మీ ముందర పెట్టేస్తాను, మీరు సంతకాలు పెట్టేసేసి రిజిస్టర్ అయిపోయిందని బయట అనుకుంటున్నారు ప్రజలు. అసలు పార్టీలు మన దగ్గర రాలేదు. అసలు ఎవరు ఒక్క పార్టీ రాదు. ఓన్లీ వీళ్ళు ఒక్కటి వస్తారు, డాక్యుమెంట్ రైటర్లు వస్తారు. మీ దగ్గర డాక్యుమెంట్ రైటర్లు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టేస్తున్నారు. పెట్టేదే కాదు, డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళే ఉంది. ఎందుకంటే డాక్యుమెంట్